హాయ్ గైస్, ఈరోజు చాలా రోజులు వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ రోజు ఒక వీడియో తీస్తూ సో ఈరోజు యాక్చువల్గా నేను షాపింగ్ కోసం వెళ్ళిన కొన్ని మాల్స్, లేడీస్కి సంబంధించిన మాల్స్ ఉన్నాయి. అండ్ గోపురం మర్చిపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంబీకే మాల్ అని ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్లో అంటే షాపింగ్ కోసమే. అండ్ దాంట్లో 6th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. అందులో ఇక అన్ని ట్రై చేయడానికి నాకు ధైర్యం లేదు. సో ఫస్ట్ అయితే ఒక బాల్ తీసుకున్నాం. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఇదేందో వెరైటీగా ఉన్నాయి. ప్రతిదీ వెరైటీ ఫ్రూట్స్. మ్యాంగో రైస్ చాలా. అరే ఇది ఐస్ గడ్డేసిండు అరాయుడు. ఏందిరా ఇది? ఏముంది తిందేం కదా ఏముంది 60 బాత్ ఫస్ట్ వన్. అదే ఆడనేమో అట్లున్నది, ఈడనేమో ఎట్లున్నది. ఏదో ఇక ట్రై చేయాలి డిఫరెంట్ ఫుడ్. అప్ టు పే నౌ. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఎట్లుంది అనేది మనం ప్రయత్నించొద్దు, మనలతో ప్రయత్నించాలి. వాడు తింటాడు, మన ఎక్స్ప్రెషన్ చూసి మీరే అర్థం చేసుకోండి. అరే ఒక పని చేయరా, అది ఏం పట్టుకోవాలా? చప్పగా అయిపోయింది అది కదా. నిన్నట్లేక లాస్ట్కి వస్తా. ఈ కట్టు కూడా కాకుంది యాక్చువల్గా. లేపరా ఏం కాదు కానీ ఇది ఇతలకి వెళ్ళి తిను. ఇక్కడ సోయా సాస్ వేసి తిన్నట్లే తిను. టొమాటో అది కాదు, టొమాటో కాదు. ధైర్యం కావాలంటవారా? ఎట్లుందంటే జ్యూస్ కోసం ఏమైనా చేసేటట్టు ఉంది. జల్లీ ఉంటుంది చూడు, జెల్లీ ఫిషా? జల్లీ ఫిష్ కాదు, 5 రూపాయలు జల్లీ చాక్లెట్ వస్తుంది చూడు, జస్ట్ జల్లీ. సేమ్ ఆ టైప్ ఉంది. అది మ్యాటర్. ఏంటంటే ఇంతకి అరే ఏదో బాగానే ఉందా? ఇక్కడ కూర్చుందా? దా బేసికల్గా ఇవి ఎట్లున్నాయంటే జంతుగడ్డ, మురంగడ్డ అవి ఉంటాయి కదా, కొంచెం వాటిలా ఉంది. అన్నీ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్, కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంది. భూమిలో పండించే వాటిలాగానే ఉన్నాయి. ఏమంటే యాక్చువల్గా ప్రాబ్లం KFCలో రైస్ బాల్స్ ఆర్డర్ చేసినాం. 2 బుక్కలు వేస్తే ఫీలింగ్ రావడం కాదు, బాగాలేదని. ఇంకొక బుక్క నోట్లో వేస్తే మాత్రం కక్కడం కన్ఫర్మ్. అట్లుండే ఎట్లా తింటారో అవు. గ్రీన్ కర్రీ అని చెప్పేసి అవి కంపు వాసన రా ఆయన. ఒక అలసిపోయిన వ్యక్తికి ఆ వాసన వచ్చిందంటే అక్కడే వామిటింగ్ చేసుకుంటాడు. నేను గత వచ్చినప్పటి నుంచి ఆ వాసన పీల్చి ఈరోజు నాకు వామిటింగ్ ఫీలింగ్ వచ్చింది. డిజాస్టర్ అసలు. ట్రై చేసి ఒకసారి చూడండి, దాని తర్వాత ఇక మీరు మీ ఎక్స్పీరియన్స్ చేయండి. అబ్బా తినండి, తినాలనిపించినప్పుడల్లా తినండి. ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో అప్పుడు మానేసేయండి, అంతే. ది నెక్స్ట్ డే ఈరోజు మనం ఇన్ఫర్మేషన్తో పాటు పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేపిస్తాం మీకు. అరే ఫోటోలు దిగొచ్చు కదరా. సో మనం ఇక్కడ నేషనల్ పార్క్ వచ్చినాం, బ్యాంకాక్ సఫారీ వరల్డ్. మొత్తం అబ్బే అరే ఇంత ఇట్లా అరుస్తాయేం రా. అరే చేతిపైకి ఎక్కించుకోవచ్చు కదా. అవన్నీ ముందర ఇవన్నీ జస్ట్ చూడనీకే. ఏందిరా అరుపు అంతగానవా? అంతుందా నీలో? ఏమిరా ఫ్లైట్ టెన్షన్లో ఉన్నాడు. అవురా అని తిప్పేసి పంపించాడు. టైర్ ఎత్తుకున్నప్పుడు ఫ్లైట్ పెట్టడం అలా ఇక ఫ్లైట్ దాని పోడాలి. అరే వీడియో ఏం రా, ఊరికే ఎంజాయ్ అవుతా నాకు. కానీ తీస్తా, మీకోసం తీస్తా. అబ్బా నీళ్ళు తుప్పిర్లు. ఇట్లా రుస్తాయంద్రా ఇవి కానీ. రే హాయ్ రా మబ్బు. అమ్మో ఇది ఫ్యాన్ పెట్టుకొని పోతుంది.
ఎరా గుర్రం అమ్మో కాలు జాడిస్తుంది వెనకాల ఉండకూడదు ఏమై గుర్రం ముట్టుకోవచ్చు అంటావు నీకు తెలియదు అంటావు అప్పటి నుంచి నేను ముట్టుకునే వరకు ఇద్దరు బయటికి ఎవరు పెట్టింది అని క్యారెక్టర్లు తీసుకునేంత బడ్జెట్ లేదు. దీనికి ఇచ్చకూడదాం పొట్టి గుర్రం పెద్ద పెద్ద గుర్రాలతో ఆడినా నేను ఇదంతా పెద్ద పెద్ద గుర్రాలు అంటే ఒక వీడియో ఉంది నాది పోస్ట్ చేస్తా పాతది. ఒకప్పుడు మనం జోధా అక్బర్ మళ్ళా గోకుటానావా గోకనా చూడున్నదిరా నీకు ఇగో కొడుకు చూడున్నది ఇడ పద గుర్రాల కోసం రాలేము పులులు. ఏం గుర్రాలు రా పొట్టి గుర్రాలు అడిగినావారా ముందే ఇట్రా ఇట్రా మీకు తెలియదు దారి ఇట్రా అండి అమ్మో ఈయన ఉన్నదిరా ఇది క్రొకడైలు ప్లాస్టిక్ దాని లెక్క ఉన్నదిరా ఇది. నమస్తే నీ అమ్మ కాదు కాదులే దాన్ని గెలకాలరా మనది దెంగుతుందని నీ ఫోన్ వేస్ట్ ఫోన్ అంటే కదరా అద్దాలు చూద్దాం ఏమని దాదా క్రొకడైల్ బాగుందిరా కొకడాలు అది ఇంత పెద్ద కొకడాలు తిన్నిగానే పెట్టుకున్నాం సున్నికి వచ్చిన ఇలాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు ఇడా ఓరా పని చేసుకోపో పువ్వా అంటాడు. అరే 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 దెంగేసిండ ఆడు వాడు రిలాక్స్ ఉన్నాడు ఆడు వీళ్ళందరూ కష్టం వాళ్ళు తినిపిస్తారు మనం చేయబెడదాం దారా. అమ్మో కరుస్తుంది అయిందిరా ఇది ఏందంటరా ఏమంటాడు చాలా మనం వీడియో తీసుకున్నాం ఇది జుగాడంతా జుగాడదంతా మనకు పులిని సాంకలు వేసుకొని వచ్చేస్తుంది ఇప్పుడు. ఇక జిరాఫీ ఉంటుందా పారిపోతుందా కొరికి పడేస్తుందా తెలియదు. నేను నాటానా నేను ముట్టుకోవచ్చారా ధైర్యం చేసి నేను ముట్టుకుంటా. ఇది కడిచి తెంగింది అనుకోరా పండ్లతోటి. వామ్మో ఇట్లా చూస్తానండి యాక్చువల్లీ ఏమవుతుందిరా ముట్టుకుందా వద్దా ముట్టుకోవచ్చా వచ్చి వచ్చి ఒకసారి ఇలా ముంగలిచో తెలుస్తుంది ఓసారి నేను ఆడబోడంట నాకు ఇవన్నీ ఏం కాదు. అరే ఇది గర్భవురా అరే మర్చిపోయినా నువ్వు గర్భం అనే మర్చిపోయినా యాక్చువల్గా నన్ను నాకే శిల్పాలు పడతాయి. నెత్తితో కొడతావు నువ్వు నాకు తెలుసు తెలుసు నెత్తితోనే కొడుతుంది. ఎందుకు నాటున్నా ఏం పెద్దగా ఉందిరా ఇది. వద్దు డార్లింగ్ ముద్దు పెడతావా కట్టే గుంజుతాది కట్టే. అరే నాది వీడియో తీరా చింపినాడు దొంగతాడు వస్తా మా దగ్గరికి మళ్ళీ వస్తా. అబ్బా అమ్మా వీడు ఏం చేసాడు ఆడు పెద్ద ప్లాన్ వేసిండాడు. మరే మరే ఎంత మాట అంటే ఇప్పుడు కోతి అదే చింపు ఆడుకున్నాడు కదా అంత. My ticket before. Aduh, entah bukan. My ticket. 1 person 500 Pak. ఒక మనిషికి 500 నువ్వు రావా ఫోటోలు తీయడానికి. ఆ నుంచి తీసురా ఫోటోలు తీ తీస్తున్నా
చావగొట్టు ఫోటోలు దీని కల్లా దీ బ్రో నాకు దీ అరే మళ్ళీ ఇంకోసారి కూర్చుంటారా నో సాటిస్ఫాక్షన్ అని టూ ఫాస్ట్ ఇట్లా తీసేస్తారా రా ఏంద్రా ఇది అబ్బా ఆడ ఏంది అసలు ఇట్లా పట్టుకున్నామో లేదో దాన్ని పంపించేసి ఈ కంపేంద్రా నాయన ఏడిపోయినా కానీ అరే నేను తినలేను కానీ ఇది ఇట్లా పోయినామో లేదో వెంటనే నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదబ్బా కొంచెం సేపు ఆడినట్టు ఉండాలి ఎక్కడైనా థాయిలాండ్లో ఆడుకునేలా ఉంటే పుల్లలతో అక్కడికి వెళ్ళిపోండి నేనైతే ఇది సజెస్ట్ చేయను అండ్ 500 బాత్ వర్తే ఫోటోకి అయితే వర్త్ ఎంజాయ్మెంట్ కదా మజా రాలే పట్టుకున్నా కానీ ఇక పట్టుకున్నాను లేదా చెట్లకి తీసేసే కోపంగా ఉన్నారు వాళ్ళు అవునరా ఇరిటేట్ అయ్యి ఉన్నారు మొత్తం ఇప్పుడే తీసుకొచ్చారు మళ్ళీ అదేదో ఇక్కడ క్యాబులు బుక్ చేస్తే ఫార్చునర్లు వస్తున్నాయి ఇదేనారా హాయ్ హౌ యూ హలో The next morning. సో హాయ్ గైస్ అందరు జనాలు హోమ్ సిక్ అంటే నాకు అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా హోమ్ సిక్ కాన్సెప్ట్ అర్థం కాదు హాస్టల్లో పడేసినాక మళ్ళీ ఇంటికి పోయేది కాదు అయ్యేది కాదు ఇంజనీరింగ్ డిగ్రీలు చదివే టైంలో ఊర్లో హైదరాబాద్లో ఉంటే మళ్ళీ ఇంటికి పోబుద్ది అయ్యేది కాదు వీకెండ్స్లో కూడా పిలిస్తే కూడా పోబుద్ది అయ్యేది కాదు చాలామంది అంటారు హోమ్ సిక్ అంటారు అసలు ఈ హోమ్ సిక్ కాన్సెప్టే నాకు అర్థం కాదు ఏంది అసలు అయితే ఇప్పుడు ఫైనల్లీ ఇది ఎందుకు వచ్చింది టాపిక్ అంటే ఫైనల్లీ ఇప్పుడు థాయిలాండ్ వదిలేసి వెళ్ళిపోయే టైం వచ్చింది సో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫ్లైట్ కోసం స్టార్ట్ అయినాం కానీ నాకు వెళ్ళబుద్ధి అయితే లేదు పోబుద్ధి అయితే లేదు నిజంగా పోబుద్ధి అయితే లేదు అండ్ చాలా థాయిలాండ్ అంటే జనాలు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తారో అది కాకుండా కూడా చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా పెట్టిన నేను ట్రావెలింగ్ ఈజ్ నాట్ బీచెస్ మౌంటైన్స్ అని చెప్పేసి ఆ మూమెంట్లో నేను ఫీల్ అయింది నేను అక్కడ పెట్టిన అండ్ నెక్స్ట్ డే కూడా నిన్న కూడా నేను ఒక స్టోరీ పెట్టిన జనాల దృష్టి మారాలి ఫస్ట్ అప్పుడు కానీ ఆలోచనలో మనకి స్క్రాప్ ఉందంటే ప్రతి చోట మనం స్క్రాపే వెతుక్కుంటాం సో నా ఎక్స్పీరియన్స్ నేను మా వాడితోటి కలిసి మన ఎక్స్పీరియన్స్ ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దామంటున్నాను అది కుదురుతుందో నాకు తెలియదు ఎందుకంటే మనోడు వెళ్ళగానే వెళ్ళిపోతుండే ఇంటికి సో అది మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో ఎప్పుడైతే తెలియదు మోస్ట్లీ ట్రై చేస్తాం మోస్ట్లీ